ఓం నమ శివాయ. శంభో శంకర హరంబర మహాదేవ. ఏడుకొండలవాడ వెంకటేశ్వర. యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా. ఇప్పుడు తులారాశి వారికి ఎలా ఉంది చూద్దాం. నమ్మ తులారాశి వారికి ఎలా ఉంది చూడు. ఈ తులారాశి వారికి చూడండి, ఛత్రపతి శివాజీ మహారాజ్ తిరుగులేదు. సంపాదనం తక్కువ ఉంది, ఖర్చు ఎక్కువ ఉందండి. కానీ అదృష్టం రేకాటంలో మీ చేతిని ఒక అమ్మాయిది కళ్యాణం చేయాలని ఉందండి. ఒక అమ్మాయిది కళ్యాణం చేయాలని మీ మధ్యలో ఉంది. ఇంకా మీ ఒక అబ్బాయిది కూడా కళ్యాణం కూడా మీరు చేయాలనుకుంటున్నారు. మీరు ఇద్దరు దాంట్లో ఉన్నారు. ఒకడు పుల్ల పెట్టేటోళ్ళు, అబ్బాయి తరపు నుంచి కూడా ఒకడు పుల్ల పెడుతుండు, ఒకడు అమ్మాయి తరపు నుంచి కూడా ఒకడు పుల్ల పెడుతుండండి. వాళ్ళే ఇంకా మీకు ఇద్దరికి కలుపుతారండి. వాళ్ళు లేకుండా మీకు ఏ పని జరగదు. ఆ ఇద్దరి మనసుల వల్ల మీ కళ్యాణ బలం, శుభ కళ్యాణం శుభంగా జరుగుతుంది. ఏం డౌట్ పడకండి. మీ అనుకున్న పనుల్లో మంచిగా అవుతుంది. రాబోయే దినాల్లో కూడా మీకు మంచి గడియలు ఉన్నాయి. అదృష్టం రేకాటంలో కూడా బాగుంది. కానీ మీరు ఏ పని చేసినా కానీ నిదానంతో చేయండి. ఆ భగవంతుడు మీకు తప్పకుండా కాపాడతాడు. ఎక్కడ పైన మీ పేరు మీద మంచిగా ఉందండి. కానీ మీ మధ్యలో ఒక ఇల్లు కూడా కడదాం అనుకున్నారు. ఇల్లు వద్దు, ముందు పెళ్లి చేద్దామన్నట్టు మీ కోరిక పడ్డది. ఒక వాహనం కూడా తీసుకున్నారు. కొత్త సమయంలో కానీ మీ మంచి గడియలు ఉన్నాయి, తీసుకున్నారు. దాంట్లో లాభం అవుతామా నష్టం అవుతామా అన్నట్టు మీ కోరిక ఉంది. లాభం నష్టం అనేది ఆ భగవంతుని దయ ఉంది. ఆ శివుని ఆజ్ఞ లేని చీమ కూడా పుట్టదు. ఆ దేవుడు కాపాడతాడు. ఆ అప్పులు తీసుకున్న అప్పులు తీరిపోతాయి. ఏం తొందర పడకండి. ఆ అప్పుల గురించి మీరు చాలా బాధపడుతున్నారు. ఆ బాధ పడకండి. ఆ బాధలు మొత్తం ఆ దేవుడు చూసుకుంటాడు. బాధలు పడకండి, ఆ టెన్షన్ పడకండి. ఇలాంటి అవకాశాలు, పెద్ద అవకాశాలు, పెద్ద టాలెంట్ ఉన్నాయి. పెద్ద ఆఫీసర్ సార్ వాళ్ళు మీకు తప్పకుండా సహాయపడతారు. ఆ సారు వల్ల దయ వల్ల మీకు మంచిగా ఉంటుంది. ఆ పైసలు 2-3 లక్షలు అంటే మీకు ఈ కాలంలో చీప్ అయిపోయినాయి. అదృష్టం రేకాటంలో అలాంటి టెన్షన్ పడకండి. ఎన్నో లక్షలు వస్తే ఎన్ని పోతూనే ఉంటాయి. ఆ భగవంతుని దయ వల్ల కానీ అనుకున్న పనుల్లో కానీ మీకు మంచిగా ఉంది. మీ కడుపులో పుట్టాలి సంతానం 3, కానీ ఇప్పుడు ఉండాలి ఆడపిల్లలు 2, అబ్బాయి 1. కానీ వంశానికి ఒకడు ఉన్నాడు. అతన్ని మీ కళ్యాణం మీ మధ్యలో చేద్దామని మీ మనసులో ఉంది. ఈ ఫస్ట్ 1వ తారీఖు నుంచి అమ్మ దయ వల్ల, ఆ భగవంతుని దయ వల్ల చేద్దామన్నట్టు మీ కోరిక ఉంది. అది అవుతుందా లేదన్నట్టు మీ కోరిక ఉంది. అది తప్పకుండా అవుతుందండి. ఆ భగవంతుని దయ వల్ల ఉగాది వెళ్ళిన తర్వాత వరకు మీ కళ్యాణం చేద్దామన్నట్టు మీ మనసులో ఉంది. అది తప్పకుండా అవుతుంది. ఏం టెన్షన్ పడకండి. అనుకున్న పనుల్లో మీకు బాగా జరుగుతుంది. ఎక్కడ పైన మీ పేరు మీద మంచిగా ఉంటుంది. కానీ అనుకున్న పనుల్లో కానీ చేసే పనుల్లో కానీ నలుపు వస్త్రం వేసుకోకండి. వేసుకున్న బట్ట మాత్రం ఇతర వాళ్ళకి ఇవ్వకండి. జై శ్రీరామ్.